హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నాను. గోధుమ రవ్వతో ఒకసారి మీరు పండగలకు కానీ లేదంటే మామూలుగా ఇంట్లో కూడా మనం నార్మల్ టైంలో కూడా ఒక టైం ఉన్నప్పుడు ఇలాంటి గోధుమ రవ్వ స్వీట్ తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మీరు ఒక కప్పు అంటే ఫుల్ కప్పు కాకుండా కొంచెం తక్కువగా గోధుమ రవ్వను తీసుకోండి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా ఓన్లీ ఒక గోధుమ రవ్వని మాత్రమే మీరు ఫ్రై చేసుకోండి. కొంచెం గోధుమ రంగు అంటే మనకి ఎరుపు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే ఒక ఫుల్ గ్లాసు వాటర్ వేసేసుకోండి. ఈ నీళ్ళు మరుగుతున్న టైంలో పెసరపప్పు ఒక అరకప్పు నానబెట్టుకొని మీరు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి చేత్తో పట్టుకొని చూసి పలుకుగా ఉందా లేదో చూసుకోవాలి. కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే మనం దీంట్లో ఇప్పుడు గోధుమ రవ్వను కూడా దీంట్లో వేసేసుకొని రెండు కలిపి ఉడికించుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని దీంట్లో వేసేసుకొని మీరు ఉడికించుకోండి. ఈ రెండు ఉడకడానికి మరికొంత వాటర్ అవసరం ఉంటుందండి. మరొక ఫుల్ గ్లాసు వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే గోధుమ రవ్వ మనకి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే పెసరపప్పు కూడా మరింత ఉడకాలి కాబట్టి ఇంకొక గ్లాసు వాటర్ వేసేసుకోండి. ఈ రెండు కూడా బాగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మీరు ఉడికించేసుకోండి. అప్పుడప్పుడు ఒకసారి ఇలాంటి స్వీట్ ఐటెం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఫెస్టివల్స్ కూడా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అలాగే మీరు దీంట్లో ఫుల్ కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఒకవేళ మీకు బెల్లం ఇసుకగా అనిపిస్తుందంటే ముందుగా మీరు బెల్లాన్ని కరిగించి వడకట్టుకుని కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఫ్రెష్ బెల్లం అయితే మనం వడకట్టన అవసరం లేదండి, ఇలాగ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కరిగేదాకా మనం బాగా కలపాలి. అలాగే మీరు స్వీట్ కూడా చూసి సరిపోయిందా లేదా మరొకసారి కూడా మరికొంత బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటే మీరు కొంచెం తక్కువగా కూడా బెల్లాన్ని వేసేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా బాగా కరగనివ్వండి. దీంట్లోనే ఈ గోధుమ రవ్వ అలాగే పెసరపప్పు మనకు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఈ బెల్లాన్ని వేసేసుకోండి. కొద్దిగా పచ్చకర్పూరం మీకు ఒకవేళ ఎక్కువ అనిపిస్తుందంటే చిన్న పలుకే కొద్దిగా చిటికెడంతా వేసేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి పచ్చకర్పూరాన్ని కొంచెమే వేసుకోండి. నేను కొంచెం ఎక్కువగా పడింది అనిపిస్తుంది, చూసి వేసుకోండి మీరు కూడా. అలాగే దీంట్లో మీరు ఇలాచీలు షుగర్ వేసి నేను మిక్సీ పట్టానండి, అందువల్ల తెల్లగా ఉంది. ఇలాచీలు పౌడర్ని ఒక అర స్పూన్ వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు నెయ్యి మాత్రం మనకి ఒక 3-4 స్పూన్లు పడుతుంది. దీంట్లో ఎలాంటి పాలు కానీ ఏమీ వేయని అవసరం లేదండి. మీరు పచ్చకర్పూరం అలాగే ఈ బెల్లంతోనే అలాగే ఇలాచీ పౌడర్తోనే మంచి ఫ్లేవర్ అన్నమాట. ఎక్సలెంట్ ఫ్లేవర్. మనకి గుళ్ళో ప్రసాదం కూడా ఎలా మనకి దొరుకుతుందో అదే ఫ్లేవర్ మనకి ఈ గోధుమ రవ్వ స్వీట్ అనేది తయారవుతుంది. బాగా దగ్గర పడాలండి, వాటర్ ఉన్నప్పుడు కాకుండా. మీరు కొంచెం ఈ గోధుమ రవ్వ అలాగే పెసరపప్పు ఉడికిన తర్వాత దీంట్లో నెయ్యి వేస్తూ కలుపుకోండి. నెయ్యి ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా మీరు మరికొంత దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గర అవ్వాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మీరు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసి జీడిపప్పుల్ని వేయించుకుందాము. అడుగంటే టైంలో తీసేయండి మీరు. ఇప్పుడు మరొక కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో మీరు ఒక 10-15 జీడిపప్పుల్ని వేయించుకోవాలి.
కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు అండి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దోరగా ఫ్రై చేసుకోండి, మరీ హీట్ ఎక్కకుండా కొంచెం వేడవ్వగానే జీడిపప్పులు వేయించుకోండి, లేదంటే వెంటనే మాడతాయి అన్నమాట జీడిపప్పులు. కొంచెం వేగిన తర్వాత ఈ నెయ్యితో సహా ఈ జీడిపప్పుల్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇది స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక 1 day 2 days కూడా నిల్వ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు నెయ్యిలోనే కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం తయారు చేసుకున్నాం కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక 1 day వరకు చక్కగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా స్వీట్ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.